అందరికీ నమస్కారం. నేను మీ విజయలక్ష్మి రామదాస్ని. నేను ఇప్పుడు లక్ష్మీ అష్టోత్తర స్తోత్రం చదవాలనుకుంటున్నాను. బాగుంటుంది, వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. నమస్సుమాంజలి అందరికీ. అందరూ బాగుండాలని కోరుకుంటూ భగవంతుడు నా మిత్రులకి, శ్రేయోభిలాషులకి, నా క్లాస్మేట్స్కి, నా ఇరుగు పొరుగు వారికి, నా మీద అభిమానం ఉన్న వాళ్ళందరికీ కూడా భగవంతుడు ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇచ్చి ఆనందంగా చూచుగా కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది శ్రీ మహాలక్ష్మి అష్టకం అండి. ఇంద్రుడు రచించినది ఇది. ఇంద్రుడు అమ్మవారిని ఉపాసించిన మంత్రం ఇది. మహాశక్తివంతమైన మంత్రం. ఈ అష్టకం అంటేనే గొప్పది. అందులో మహాలక్ష్మి అష్టకం అంటే ఇది ప్రతి శుక్రవారం, ప్రతి మంగళవారం ఈవినింగ్, మార్నింగ్ మీకు ఎప్పుడు వీలుంటప్పుడు 108 సార్లు కానీ, 51 సారి కానీ, 21 సారి కానీ చదివితే మంత్రబలం మహా ప్రశస్తంగా ఉంటుంది. మన కష్టాలన్నీ తీరిపోతాయని ఇంద్రుని ఉవాచ. ఓకే. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసురభయంకరీ సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరీ సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. ఆద్యాంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగాగ్నే యోగ సంభూతే మహాలక్ష్మీ నమోస్తుతే. స్థూలా సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. పద్మాసనాస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి పరమేశీ జగన్మాతర్ మహాలక్ష్మీ నమోస్తుతే. శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే జగత్తిత్సే జగన్మాత మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ అష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్ నరః సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రపోత్తి సర్వదా. ఏకకాలే పఠేన్నిత్యం ధనధాన్య సమన్విత ద్వికాలం యః పఠేన్నిత్యం మహాపాప వినాశనం త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రు వినాశనం సామ్రాజ్య పదవీం లభేత్. ఈ శ్రీ మహాలక్ష్మి అష్టకం స్తోత్రం ప్రత్యేనిత్యం ప్రసన్న వరద శుభ. ఇది శ్రీ ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం స్తోత్రం సంపూర్ణం. అందరికీ నమస్కారం. ఈ స్తోత్రం చాలా పవిత్రమైనదండి. స్త్రీలంతా మంచి నిష్ఠతో ధనధాన్యాలు సమృద్ధిగా ఉండాలని, పిల్లలు బాగా చదువుకోవాలని, భర్త ఆయువు ఆరోగ్యంతో సుఖంగా ఉండాలని, తన కాపురం చల్లగా ఉండాలని లక్ష్మీ అమ్మవారిని మనం ప్రార్థిస్తే, ఉదయం కన్నా సంధ్యా సమయంలో ఎక్కువ పఠిస్తే మీ శక్తానుసారం, ఇన్ని అని చెప్పలేను, మీ శక్తిని బట్టి చదివి ఒక కౌంట్ వేసుకోండి. భగవంతుని దయ వల్ల అవన్నీ మీకు తీరి మీరందరూ ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ మీ విజయలక్ష్మి రామదాస్. నమస్తే మంచి ధన్యవాదములు అందరికీ.